అందరికీ మరణాత ప్రభు నామమున శుభములు. సహోదరులారా, బైబిల్లో అనేక మంది దేవుని స్వరాన్ని విన్నారు. చాలా కొద్ది మంది మాత్రమే ఆయనను ప్రత్యక్షంగా చూచారు. రోజు మనం బైబిల్లో దేవుని చూసిన కొన్ని ప్రముఖ వ్యక్తులను గురించి తెలుసుకుందాం. మోషే సినాయి కొండపై దేవునితో స్నేహితులతో మాట్లాడినట్టు మాట్లాడాడు. ఉమాకాండము 33వ అధ్యాయం 11వ వచనం. యాకోబు ఒక రాత్రి దేవుని దూతతో పోరాడాడు. ఆయన చెప్పాడు, నేను ముఖాముఖిగా చూచాను. అది కాండము 2వ అధ్యాయము 30వ వచనం. యెషయి దర్శనములో దేవుని సింహాసనముపై కూర్చుని చూశాడు. ఆయన చుట్టూ సిరేపులు ఉండి పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తున్నారు. ఈ 1వ వచనం నుండి 3వ వచనం వరకు నాకు కనబడుతుంది. ఎజ్కేలు దేవుని మహిమ యొక్క అద్భుత దర్శనాలను చూచాడు. ఆయన చుట్టూ కాంతి, అగ్ని రంగుల కాంతి వృతములు, సింహాసనము యొక్క మహిమను చూచాడు. ఎజ్కేలు 1వ అధ్యాయము 6 నుండి 28 వచనాలు. స్టెఫను మొదటి క్రైస్తవ సహస్ర స్టెఫను వాళ్ళతో కొట్టబడుతున్నప్పుడు ఆకాశము తెరవబడి యేసు దేవుని కుడి వైపున నిలిచి ఉన్నాడని చూసి ప్రకటించాడు. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 55, 56 వచనాలు. అహాను పద్మాసు దీపములో ఉన్నప్పుడు ఆయన మహిమలో ఉన్న క్రీస్తును చూచాడు. ఆయన కళ్ళు అగ్నిజ్వాలల వలె, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించుచున్నది. ఘటన గ్రంథము 1వ అధ్యాయము 12 నుండి 18 వచనాల వరకు. ప్రియమైన వారులారా, మనుషులు దేవుని సంపూర్ణ మహిమను చూడలేరు. అయినప్పటికీ ఆయన తన విశ్వాసులకు దర్శనముల ద్వారా తనను తెలియజేస్తాడు.